పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అంటే ఓన్లీ పాకిస్తాన్ ఫ్యాన్స్ అలాగే ఇండియన్ ఫ్యాన్స్కే కాదు, టోటల్ వరల్డ్ వైడ్గా మొత్తం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మ్యాచ్ ఇంకా స్పెషల్, ఎందుకంటే యూఎస్ఏ రీసెంట్గా క్రికెట్లో అడుగుపెట్టింది. మొదటి మ్యాచ్లోనే పాకిస్తాన్ని మట్టి కరిపించింది. ఇక పాక్ ఎలా అయినా ఇండియాని ఓడించాలి అని కసిగా ఉండి ఉంటారు. ఈ కారణం వల్ల మ్యాచ్ మీద బజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంట్రా అంటే మ్యాచ్ మధ్యలో వర్షం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షం రావద్దనే కోరుకుందాం. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ జరిగిన 4 మ్యాచెస్లో కూడా అన్ని లో స్కోరింగ్ మ్యాచెసే అయ్యాయి. ఫస్ట్ శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 77 రన్స్ కొడితే అండ్ సెకండ్ చేజ్ చేసిన వాళ్ళు 84 రన్స్ అయితే కొట్టడం జరిగింది. ఇంకా రెండో మ్యాచ్ వచ్చేసి ఐర్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూసుకుంటే ఐర్లాండ్ వాళ్ళు 96కి ఆల్అవుట్ అయ్యారు. తర్వాత ఇండియా 97ని స్టేజ్ చేసేసింది. ఇక కెనడా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ చూసుకుంటే 137 స్కోర్ వచ్చింది. ఆ మ్యాచ్లో ఒక మ్యాచ్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే విన్ అయింది. ఇక ఫోర్త్ మ్యాచ్ చూసుకుంటే మనకు ఆ గ్రౌండ్లో 103 అయితే ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ అయితే వచ్చింది. దాన్ని 18 ఓవర్స్లో స్కోర్ అయితే చేజ్ చేసేసారు. సో ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాచ్ పిచ్ వచ్చేసి కంప్లీట్గా లో స్కోరింగ్ పిచ్ అని చెప్పొచ్చు. ఒకవేళ 150+ స్కోర్ అని వస్తే ఆ టీం అయితే విన్ అయ్యిందని మనం దీన్ని బట్టి ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. పిచ్చింగ్ 2 పేస్డ్గా బౌన్స్ అయితే ఆఫర్ చేస్తుంది, అన్ఈవెన్గా, కంప్లీట్గా కాదు అన్ఈవెన్గా. ఇంకోటి ఏంటంటే స్వింగ్ మూమెంట్ అయితే ఉంటుంది న్యూ బౌలర్స్కి, అండ్ స్పిన్నర్స్కి అయితే ఎక్కువ మనకి టర్న్ అయితే ఉండదు. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ విషయానికి వస్తే హెడ్ టు హెడ్ T20 వరల్డ్ కప్లో రికార్డ్స్ మొత్తం 8 మ్యాచెస్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగినాయి. ఇండియా మొత్తం 7 మ్యాచెస్లో కంప్లీట్ వన్ సైడ్ డామినెన్స్ అయితే జరిగింది. అండ్ జస్ట్ ఒకే ఒక మ్యాచ్ పాకిస్తాన్ అయితే విన్ అయింది. మరి ఈ మ్యాచ్లో ఎలాగైనా కంబ్యాక్ చేసి ఇండియా మీద గెలిచి మొదటి మ్యాచ్లో యూఎస్ఏ మీద ఓడిపోయిన బాధని తగ్గించుకుంటారా లేదా అనేది మనం చూడాల్సింది. లేక మళ్ళీ ఎప్పటిలాగే ఇండియా చేతిలో మట్టి కరుస్తారా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారు అనేది నాకు చెప్పండి. మనందరం వేస్ట్ చేస్తున్న ప్రాబబుల్ 11s అయితే ఇవే. ఇండియాస్ ప్రాబబుల్ ప్రిడిక్టెడ్ 11 చూసుకుంటే నంబర్ 1 రోహిత్ శర్మ, నంబర్ 2 విరాట్ కోహ్లీ, నంబర్ 3 రిషబ్ పంత్, నంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5 శివం డ్యూబే, నంబర్ 6 హార్దిక్ పాండ్యా, నంబర్ 7 రవీంద్ర జడేజా, నంబర్ 8లో ఒక చేంజ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది, అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్, నంబర్ 9లో హర్షదీప్ సింగ్, అండ్ నంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ అయితే ఉండబోతున్నారు. ఇక మన ఆపోనెంట్స్ ప్రాబబుల్ 11 చూసుకుంటే పాకిస్తాన్ది బాబర్ అజం నంబర్ 1, నంబర్ 2లో మొహమ్మద్ రిజ్వాన్, నంబర్ 3లో ఉస్మాన్ ఖాన్, నంబర్ 4లో ఫాఖర్ జమాన్, నంబర్ 5లో షాదాబ్ ఖాన్, నంబర్ 6లో ఇఫ్తిఖర్ అహ్మద్, నంబర్ 7లో ఇమాద్ వసీం, నంబర్ 8లో షాహీన్ అఫ్రిది, నంబర్ 9లో హారిస్ రఫ్, నంబర్ 10లో నసీం షా, నంబర్ 11లో మొహమ్మద్ ఆమిర్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద కీ పాయింట్స్ అండ్ కీ మ్యాచ్అప్స్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్టయితే 5 ఇంపార్టెంట్ కీ మ్యాచ్అప్స్ అయితే ఉన్నాయి. సో అదేంటనేది చూద్దాం. రోహిత్ వర్సెస్ ఆమిర్ అండ్ షాహీన్ అఫ్రిది న్యూ బాల్ తోటి వీళ్ళకి అగెనెస్ట్గా ఎలా ఉందనేది చూద్దాం. మొహమ్మద్ ఆమిర్ మొత్తం రోహిత్ శర్మని T20స్లో 7 బాల్స్లో స్టార్టింగ్ బౌలింగ్ చేసినప్పుడు 2 టైమ్స్ అయితే అవుట్ చేసిండు. అండ్ షాహీన్ అఫ్రిది కూడా రోహిత్ శర్మని 6 బాల్స్లో ఒకసారి అయితే డామినేట్ అయితే చేసి అవుట్ చేసిండు. సో ఇక్కడ ఓపెనింగ్ రోహిత్ శర్మ కనుక పవర్ ప్లేలో తట్టుకుంటేనే మనం రోహిత్ శర్మ నుంచి బిగ్ స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వికెట్ దొరికే ఛాన్సెస్ అయితే హైగా కూడా ఉన్నాయి. సో ఏం చేస్తాడు మన హిట్ మ్యాన్ అనేది కూడా మనం చూడాల్సింది. ఇక పాకిస్తాన్ కోహ్లీ వర్సెస్ పాకిస్తాన్ పేసర్స్. కోహ్లీ అంటే పాకిస్తాన్కి అమ్మమ్మ కూడా అని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ స్టార్ట్స్ కూడా మనకి క్లియర్గా బల్లగుద్దినట్టు చెప్తాయి. విరాట్ కోహ్లీ మొత్తం 123 రన్స్ అయితే T20 ఇంటర్నేషనల్లో 99 బాల్స్ ఫేస్ చేసి 125 స్ట్రైక్ రేట్తో పాకిస్తాన్ పేసర్స్ మీద అయితే స్కోర్ చేసిండు. ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యిండు. అంటే అర్థం చేసుకుంటే వాళ్ళ అమ్మమ్మ కూడా అని ఎందుకు అంటారనేది. ఇక నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే మాత్రం ఒక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు సోదరా. ఇక హార్దిక్ పాండ్యా వర్సెస్ పాకిస్తాన్ స్పిన్నర్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఓడిఐస్లో 51 బాల్స్ స్కోర్ చేసి 89 ODI రన్స్ అయితే స్కోర్ చేసిండు 174 స్ట్రైక్ రేట్తో. అండ్ ఇంటర్నేషనల్ T20స్లో చూసుకుంటే ఓన్లీ షాదాబ్ ఖాన్ని ఫేస్ చేసిండు, 9 రన్స్ 11 బాల్స్ అయితే స్కోర్ చేసిండు, అవుట్ అయితే ఒక్కసారి కూడా అవ్వలేదు. ఇక హార్దిక్ వర్సెస్ హారిస్ రఫ్ కూడా హెడ్ టు హెడ్గా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పోటాపోటీ అయితే జరగబోతుంది. అది కూడా మనం చూడాల్సింది. నసీం షా వర్సెస్ ఇండియన్ బ్యాటర్స్. నసీం షా ఒక యంగ్ బౌలర్ అని మనందరికీ తెలుసు, పాకిస్తాన్ పేసర్. తనకున్న యంగ్ టాలెంట్తో తను ఈజీగా ఇండియన్ బ్యాటింగ్ లైఫ్ని కొల్లగొట్టే టాలెంట్ అయితే తన దగ్గర ఉంది. సో ఇక్కడ హెడ్ టు హెడ్ స్టార్ట్స్ పక్కన పెడితే తను అనుకుంటే వీళ్ళందరినీ కొల్లగొట్టగలడు.
మరి ఈ నసీం షాని మన ఇండియన్ బ్యాటర్స్ ఎలా ఫేస్ చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా ఈ మ్యాచ్లో చూడబోతున్నాం. అండ్ ఇక పాకిస్తానీ మెయిన్ బ్యాటర్ అయిన బాబర్ అజమ్ వర్సెస్ మన బుమ్రా మియాన్ సిరాజ్కి చాలా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ అయితే ఉండబోతుంది. సో వీళ్ళిద్దరూ బాబర్ని చాలా స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. అండ్ ఈ వీడియో ఇంతే గైస్. ప్రిడిక్షన్ నచ్చితే ఒక లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి ప్రివ్యూస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.